రైట్. రీసెంట్గా కాళేశ్వరంకి సంబంధించి నోటీసులు కేసీఆర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అవకతవకలు జరిగినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఒక స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే ఆరోపిస్తూ ఉన్నది. దాని మీద కాళేశ్వరంకి సంబంధించి చాలా వీడియోలు పావని గౌడ్ గారు చేసిర్రు. స్వయంగా తానే వెళ్ళి నీళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు అప్పుడు ఎట్లా ఉంటుండే బీఆర్ఎస్లో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుండే, కాళేశ్వరంలో నిజానిజాలు లేదని చెప్పి ఆమె సొంతంగా చాలా వీడియోలు చేసిర్రు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఏం చెప్తారు అక్క? కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. అసలు నిజంగా కాంగ్రెస్ కేసీఆర్ గారిని టార్గెట్ చేసింది అనుకోవాలా, లేకుంటే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అనుకోవచ్చు? కేసీఆర్ గారిని టార్గెట్ చేసే, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా అగౌరవపరిచే విధంగానే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. రెండు ఎందుకు అంటున్నా అంటే, బీజేపీ ఏదైతే ఉందో ఎలక్షన్ల ముందు, తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు 94,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేసి ప్రచారం చేసిండ్రు. అదే బీజేపీ వాళ్ళు, నితిన్ గడ్కరీ లాంటి పెద్ద పెద్ద లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గొప్పది, చారిత్రాత్మకమైనది అనేసి ప్రశంసలు కూడా కురిపించారు. 2 నాలుకల సిద్ధాంతం రెండు పార్టీలది కూడా, బీజేపీది కానీ కాంగ్రెస్ది కానీ, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా మాట్లాడతారు. కేసీఆర్ గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అని మొదలు పెట్టినరో అప్పటి నుంచి 2 జాతీయ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టి ఆయనని ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రంలో ఓడించాలనే ఉద్దేశంతో 2 జాతీయ పార్టీలు, అసలు చరిత్రలో ఎక్కడ చూడము, ఎక్కడ వినము కూడా, ఆ 2 పార్టీలు కలిసి మరి కేసీఆర్ గారిని ఓడగొట్టడం జరిగింది. ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా కూడా 1.8% ఓట్ల తేడాతోటి మాత్రమే వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా 20 నెలలు గడుస్తున్నా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది గొప్పది, తెలంగాణకు జల జీవనాధారం. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ గారు, కాళేశ్వరం అంటే కేసీఆర్ గారు, కేసీఆర్ అంటే కాళేశ్వరం. ఈ విధంగా ఉంది కాబట్టి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చినా కూడా అవి కేసీఆర్ గారి నీళ్ళే అంటాన్రు. కాబట్టి కేసీఆర్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టును అబాసు పాలు చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ ప్రకారమే నడుస్తుంది తప్ప దాంట్లో అంటే ఇదంతా అసత్యమే. వాళ్ళు చేసే ప్రచారాలన్నీ అసత్య ప్రచారాలే. అవి సత్యాలేంది అనేది మేము నిరూపిస్తున్నాము. మొన్నటికి మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి ఊకుకే మాట్లాడుతాడో, కూలిపోయింది, వంగిపోయింది, కొట్టుకపోయింది అనేసి నేనే మేడిగడ్డకు పోయినా. అది కుంగింది తప్ప అది కూలిపోలేదు, కొట్టుకోపోలేదు. నిట్ట నిలువుగా 85 పిల్లర్లు గట్లనే ఉన్నాయి. 2 పిల్లర్లకు క్రాక్ వస్తే దాన్ని నిరుపయోగంగా చేసింది కాంగ్రెస్ వాళ్ళు. అది చేసి సుందిల్లా అన్నారం దగ్గర ఏం చేస్తానంటే, కేసీఆర్ గారేమో రైతుల గోస తెలుసు కాబట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో పాలిస్తే వీళ్ళు ఇసుకను తవ్వుకుంటా ఇసుక వ్యాపారాలు చేస్తాండ్రు. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారికి కాళేశ్వరంకు అబాసు పాలైతే లేదు. ఏదన్నా ఒక విధంగా చేద్దామనేసి ఎక్కడ కూడా ఎన్డీఎస్ఏ ఏవి రావు, ఎక్కడ ప్రాజెక్టులు కూలిపోయినా కొట్టుకపోయినా రావు. కానీ తెలంగాణ రాష్ట్రంకి మాత్రం తొందరగా వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి? ఎవరు పంపిస్తున్నారు? తెలంగాణ ఎన్డీఎస్ఏ గురించి ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అటు ఎలక్షన్స్కు 3 రోజుల ముందల రిపోర్ట్లు ఇవ్వడం కావచ్చు, మొన్న లాస్ట్ రిపోర్టు, తుది రిపోర్టు మన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముందు 3 రోజుల ముందు ఇవ్వడం కావచ్చు. ఇదంతా ఎట్లా చూస్తారంటే ఎన్డీఎస్ఏ కూడా వాళ్ళ చేతిలో నడుస్తుంది అనుకోవచ్చు. మేము అధికారం కోల్పోయిన తర్వాత ఎన్డీఎస్ఏ వచ్చింది. మళ్ళీ అధికారంలోకి అంటే మాది ఏదైతే రజతోత్సవ సభ జరిగిందో మేము సంతోషంగా ఉంటాం చూడండి. మళ్ళీ ప్రజలు మాకు దగ్గర అవుతున్నారు కదా. ఇదంతా చూసి 20 నెలల పాలన చూసి మళ్ళీ కేసీఆరే ఉంటే బాగుండు, మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండేది అని ప్రజలందరూ అనుకుంటుంటే మళ్ళీ ఎన్డీఎస్ఏ వచ్చి మళ్ళీ ఒక కమిషన్ పేరుతోటి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తుంది. ఏంటంటే ఇదంతా కేసీఆర్ గారిని ప్రతిష్టను భగ్నం చేసే భాగంలోనే జరుగుతుంది. తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మా దగ్గర కొదురుపాక దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జిలా 365 రోజులు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లుండేవి. వెమ్లాడ పోయినప్పుడు అక్కడ వాహనాలు ఆపుకొని రూపాయి బిల్లలు వేసేటోళ్ళు. ఎక్కడ గంగమ్మ కనబడితే మనం వల్ల రూపాయి బిల్లలు వేస్తాం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు కల్పించిన మార్పు ఏంటిది అనంటే అక్కడ ఎండిపోవడం.
అక్కడ ఎవరైతే ఇండ్లు ఇచ్చిండ్రో ఆ ఇండ్లు తేలి కనిపించడం, వాటర్ ట్యాంకులు కనిపించడం, ఎప్పటికి 365 రోజు ఉండే నీళ్ళల్లా నీళ్లు లేకుండా చేసిండ్రు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. ఇదంతా వ్యక్తిగత ప్రతిష్టను భగ్నం చేయడంలో భాగంగా, కేసీఆర్ గారి ఆనవాళ్లను లేకుండా చేయడంలో భాగంగానే చేస్తున్నారు తప్ప ఏం లేదు. కేసీఆర్ గారు అవినీతి పరుడే అయితే బీజేపీ వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేయకపాయే. కేసీఆర్ గారు అవినీతి పరుడే అయితే 20 నెలల కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏం చేస్తలేదు. ఎందుకు? ఆయన ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అవినీతి అంటలేదు కాబట్టే ఆయనను ముట్టుకోవడానికి భయపడుతున్నారు. కమిషన్ల పేరుతోటి ఆయన వస్తలేడు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు అనేసి కూడా అసత్య ప్రచారాలు చేస్తాడు. ఆయన ఎక్కడ రాను అనలేదు, నాకు టైం కావాలని కోరిండు. టైం ప్రకారం మళ్ళీ ఇచ్చిన టైంకు ఆయన వెళ్ళి ఏం అడుగుతారో ఆ క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా ఇస్తారు. ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న విచారణలో భాగంగా పోయి విచారణకు హాజరు కావడం జరిగింది. అనంతరం ఆయన ప్రెస్ తోటి మీడియాతో మాట్లాడుతూ, ఇది క్యాబినెట్ నిర్ణయం, నేను ఆ రోజుల్లో ఆర్థిక మంత్రిగా ఉన్నాను, నా పని నేను నిర్వర్తించానని చెప్పడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ వాళ్ళు వెంటనే దానికి కౌంటర్గా ఈ బీఆర్ఎస్ తోటి కుమ్మక్కయ్యి ఈటెల రాజేందర్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కమిషన్ నుంచి వెళ్ళొచ్చి కేసీఆర్ గారు అవినీతి పరుడు, అవినీతి జరిగిందని చెప్తేనేమో ఆయన బీజేపీ కుమ్మక్కు కాలేదని చెప్తారు. మంచిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా పొగుడుతారు, ఆహా ఓహో ఈటెల రాజేందర్ గారు అట్లా ఇట్లా అనేసి. ఇప్పుడు అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి, అక్కడ అసలు అవినీతే జరగలేదు కాబట్టి ఆ మాట అన్నందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయిందని చెప్తాను. ఎవరు ఏంది అనేది, ఎవరు ఏం మాట్లాడతారు అనేది ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. సత్యం ఏంది అసత్యం ఏంది అనేది ప్రజలు తెలుసుకునే పనిలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటోడు నిన్నేదో సభ పెట్టుకున్నాడు, గంధమల్ల ప్రాజెక్ట్ను ఓపెన్ చేసి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? కాళేశ్వరమే లేకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి వెళ్ళి పట్టుకొస్తాడా, లేకపోతే ఆయన కొండారెడ్డి పల్లె నుంచి వెళ్ళి పట్టుకొస్తాడా, ఇంకెక్కడి నుంచి వెళ్ళి పట్టుకొస్తాడు? లేకపోతే ఆమ్రాబాద్ పులి మన అక్కడ నుంచి పైప్ లైన్ లేచి ఆమ్రాబాద్ నుంచి ఏమన్నా పైప్ లైన్ లేచి గంధమల్లని ఏమన్నా నింపుతాడా? ఏ నుంచి నింపుతాడు? మూసీని ప్రక్షాళన చేస్తా, కాళేశ్వరం నీళ్లను పోస్తా అని ఆయననే చెప్తాడు. రేవంత్ రెడ్డి మాటలకు ఆయన మాటలకే తలా తోక లేని విధంగా వ్యవహరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నిన్న సభలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ నల్లగొండ చుట్టుముట్టు ప్రాంతాలన్నిటికీ వాటర్ వస్తూ ఉన్నాయి, అంతకుముందు లేకుండే, ఇది మొత్తం ఆగం చేసిపోయిండు 10 ఏళ్ళ కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు. మునుగోడు ఎలక్షన్ సందర్భంగా మునుగోడుకు పోయినా నేను. మునుగోడులా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పాలనలో ఎడారి ఉంటుండే. మునుగోడును సస్యశ్యామలం చేసింది బాపు కేసీఆర్ గారు. నల్లగొండ ఫ్లోరైడ్ బండ లెక్క ఉంటుండే, నల్లగొండను ఫ్లోరైడ్ బండను రూపుమాపింది. మిషన్ భగీరథ నీళ్లతోటి ఇంటింటికి నీళ్ళనిచ్చింది, కాళేశ్వరం నీళ్ళనిచ్చింది బాపు కేసీఆర్ గారు. అసలు కాంగ్రెస్ నాయకులు 60 ఏళ్ళు పాలించినప్పుడు నీళ్లు ఉండేనా అక్కడ? ఏ విధంగా ఆకలి చావులు ఆర్తనాదాలు వినిపించినాయో మనందరికీ తెలుసు. యాదాద్రి గుట్ట సాక్షిగా, ఆలేరు సాక్షిగా నిన్న ఏదైతే అబద్ధాలు చెప్తున్నాడో, ఆ యాదాద్రి గుట్ట మీద ఉండే పెద్ద గుట్ట మీద ఉండి కింద కాళేశ్వరం నీళ్ళని చూపించి వీడియో చేసినా నేను. అక్కడ గుండంలకి నీళ్ళు వచ్చినాయి, ఎక్కడికి వచ్చినాయి, ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి ఎత్తిపోస్తున్నారు అనేది నేను చూపించిన. అక్కడ వాళ్ళు చూసి మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఏమైనా ఈ అబద్ధపు ముచ్చట్లు, అసత్య ప్రచారాలను బంద్ చేయాలని కోరుకుంటాను.